వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సిటిజన్స్ పల్స్ ప్రేక్షకులందరికీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈ యొక్క తెలుగు సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క పరాభనామ సంవత్సరం ఎవరికి విజయాలు అందజేస్తుంది, అట్లాగే ఎవరెవరికి రాజకీయ నాయకులకి పరాభవం మిగులుస్తుంది మాట్లాడదాం. జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆర్థిక అంశాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో మాట్లాడదాం. మనతో పాటు మేధిని జ్యోతిష్యులు జీవీఎల్ఎన్ చార్లు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. నమస్తే జీవీఎల్ఎన్ చార్లు గారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. శుభాకాంక్షలు, శుభాశిస్సులు. సరే, ఈ యొక్క ప్రాభనామ సంవత్సరంలో జాతీయ స్థాయి రాజకీయాల నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు మాట్లాడుకునే ముందు అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. ప్రతి సంవత్సరం ఉగాదితో ఆరంభమై ఉగాది పర్యంతం ఉగాది వరకు మధ్య నడయాడేటువంటి మానవ జీవన శైలి, శుభ అశుభ, ఆదాయ వ్యయ, కష్ట నష్టాల మధ్య ప్రతి మనిషి సంవత్సరం నడుస్తూనే ఉంటాడు. సంవత్సరాలు వస్తూ ఉన్నాయి. అందులో కొంతమంది సుఖాలు అనుభవిస్తున్నారు, కొంతమంది దుఃఖాలు అనుభవిస్తున్నారు, కొంతమంది సంతోషంగా ఉంటున్నారు, కొంతమంది బాధపడుతున్నారు. కర్మానుసారం నడిచేటువంటి ఫలితం. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అమావాస్య క్షీణ దశలో ఆరంభమైనటువంటి పాడ్యమి రోజున జరిగేటువంటి ఈ ఉగాది ఈ సంవత్సరం అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులతో సాగుతుంది. అంటే కొత్త సంవత్సరం వచ్చింది అంటే ఏదో కొత్త అవసరం, కొత్త సుఖాలు, ఏదో సంతోషకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఉగాది రోజున ఆ ఉగాది పచ్చడిని, రుచులను ఆస్వాదించాలి. ఆ రుచులు ఒక్కొక్క పదార్థం, ఒక్కొక్క మాలిక్యూల్, ఒక్కొక్క మన జీవన విధానానికి అది ఎక్కువ ఉపయోగపడుతుంది. సో ప్రతి పండుగలో ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. ఆ అంతరార్థాన్ని అర్థం చేసుకొని కష్ట నష్టాలని సమభావంలో చూసుకొని ఆత్మవిశ్వాసం లోపించకుండా ఆత్మస్థైర్యంతో ఈ పరాభనామ సంవత్సరం మీ అందరికీ కూడా సత్ఫలితాలు ఇవ్వాలని మనసావాచకరమైన భగవంతుడిని ప్రార్థిస్తూ 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, ఇదే పంచాంగంలో ఉండేటువంటి బేస్. ఈ 27 నక్షత్రాలని 3 విభాజికాలుగా చేసుకుని రాక్షస గణాలు, దేవగణాలు, మానవ గణాలుగా విభజించారు. ఒక్కొక్క గణం 9 నక్షత్రాలు. సో రాక్షస ప్రవృత్తి ఉన్నవారు రాక్షస మనస్తత్వాలే కలిగి ఉంటారు. దైవగణంలో ఉన్నవారు దైవత్వాలనే పొందుతారు. మానవుడుగా ఉన్నవాడు రాక్షసుడిగా మారకుండా ఉంటే చాలు అని భావించే ప్రయత్నం. సరిగ్గా ఆదాయ వ్యయాలు చెబుతుంటారు. ఆదాయ వ్యయాలు సంపాదిస్తే ఆదాయం, సంపాదించకుండా ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకుంటే వ్యయం. అట్లాగే నోరు మూసుకుంటే గౌరవం, నోరు తెరిస్తే అగౌరవం. ఇది ఇందులో పెద్ద విశేషమేమి లేదు. కట్టే కొట్టే తెచ్చే, నువ్వు కష్టపడితే ఆదాయం, కష్టపడకుండా కూర్చొని ఉన్నది తింటే వ్యయం. కానీ కష్టం అందరూ పడతారు, కానీ అదృష్టంతో కూడా కలిసి రావాల్సినటువంటి సందర్భం కదా. అదృష్టం ఆవగింజంత ఉంటే ఫలితం గుమ్మడికాయంత ఉంటుంది అంటారు. నీవు అన్నీ సవ్యంగా ధర్మబద్ధంగా ఉండి ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడితే గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని మించి అతిగా మాట్లాడితే అగౌరవం వస్తుంది. సో అసలు ఏ రాసుల వారికి గౌరవంగా ఉంటుంది, ఏ రాసుల వారు అపఖ్యాతి? ఈసారి అన్ని రాసుల వారికి కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయని చెప్పచ్చు. ఒక రాశి బాగుంది, ఒక రాశి బాగలేదు. ఈసారి సృష్టిలో అన్నీ కూడా ఈ ఉగాది సమంగా పెంచాడు. అయితే ఇక్కడ గత 2 గ్రహణాల మధ్య యుద్ధ వాతావరణం చూసాము. వాళ్ళు ఆగస్టు నెలలో మరొక గ్రహణం ఉంది ఈ ఉగాది ఆరంభంలో.
గ్రహణాలు, పిడుగుపాట్లు, వరదలు, రియాక్టర్స్ పేలడం, పురాతన భవనాలు కూలిపోవడం, మూడవ ప్రపంచ యుద్ధ వాతావరణం, అట్లాగే గ్యాస్ కొరత, మితిమీరిన బంగారపు ధరలు, రైతాంగానికి ఊరటిచ్చేటువంటి ఫలితాలు లేకపోవడం. ఈ సంవత్సరం పరుల చేత అవమానాలు పొందేటువంటిదే పరాభవం. Yes. ఆనాడు దుర్యోధనుడు ఒంటరిగా కూర్చొని ఏమీ ఘనీభూత వ్యూహాతీత మహాసౌందర్యాక సాగర సదృశ్య శోభా విలాసము అని ఆ మయసభలోనికి ప్రవేశించిన తర్వాత జారిపడి ద్రౌపది నవ్వితే ఎలా నవ్వులు పాలయ్యారో ఈ సంవత్సరం గణనీయంగా పురుషులపై స్త్రీల దాడులు ఎక్కువ అవుతాయి. ఓకే. సో పురుషులందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం ఈ చాలా సంవత్సరం. చాలా ఆ స్త్రీ అనే పదార్థాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఉమ్. అట్లాగే విడాకుల కేసులు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బంగారపు ధరలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఆల్రెడీ పెరుగుతూ ఇంకా పెరిగే అవకాశం ఉంది. వెండి ధర పెరిగే అవకాశం ఉంది. ఉమ్. భయానక వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. సో 12 రాసుల వారు దైవానుగ్రహంతో, ఆత్మస్థైర్యంతో, మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో, పెద్దలతో గౌరవంతో, పెద్దలు చెప్పిన మాటలు విని వారి అనుభవాలని పాఠాలుగా నేర్చుకుని ఒక అడుగు ముందుకు వేయగలిగితే ఈ సంవత్సరం అందరికీ కూడా ఆనందకరంగా ఉంటుంది. లేని పక్షంలో మనకు ఎదురయ్యేవి ఏమంటే పరాభవాలే అని చెప్పచ్చు. సో అసలు యుద్ధం నడుస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడే అవకాశం ఉంటుంది చాలా మందికి ఉత్కంఠ ఉంది. ఏం జరగబోతోంది? మూడవ ప్రపంచ యుద్ధం అంటున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున కొరత ఏర్పడుతూ ఉంది. గ్యాస్కి కానీ ఇప్పుడు డీజిల్ పెట్రోల్ మీద కూడా ఇంపాక్ట్ పడుతోంది. ఏంటి, ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ఇంకా రోజు రోజు పరిస్థితులు దిగజారుతాయా, లేదంటే ఏమైనా మెరుగైనటువంటి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? కుజుడు యొక్క ప్రభావం, మీనరాశిలో శని ప్రభావం, రాహు కలయిక, కుంభరాశిలో స్తంభించినటువంటి గ్రహస్థితులు, గురుడు యొక్క సహజ చలనం, ఉమ్. దీని ప్రభావం వలన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, ఉక్రెయిన్, మధ్యలో పాకిస్తాన్, ఇండియా. ఉమ్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క ఆలోచన శైలినా చెప్పాను. ఇప్పుడు మానవ గణం, రాక్షస గణం కలిసి యుద్ధాలు చేస్తున్నాయి. దైవగణం చేయటం లేదు. దైవం వీక్షిస్తూ ఉంది. అంటే ప్రతి 60 సంవత్సరాలకు ఒక్కసారి ఏదో ఒక ప్రళయం రాకపోతే కొత్త చరిత్ర అనేది దొరకదు. అవును. 2019లో మనకు కరోనా ఎలాగైతే 2 గ్రహణాల మధ్య ఏర్పడిందో దానికి 60 సంవత్సరాల క్రితం 2019 మైనస్ 60 తీసి వస్తే ఆ సంవత్సరంలో కూడా అప్పట్లో ఇదే రకమైన వ్యాధి వచ్చింది. కాబట్టి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టిల్ డేట్ వరకు మాకు ఆ మూతికి మాస్క్ లేకుండా మేము ఏ పనులు చేయము అని గోకర్ణంలో నిత్య కార్యక్రమాలు చేసేటువంటి పురోహితుడు ఆశ్చర్యపోయినా. అంటే ఒక 70 ఏళ్ల ముసలాయన చెప్పాడు, నా 10 సంవత్సరాల వయసులో ఇట్లాగే వస్తే మేము మూతికి గుడ్డలు కట్టుకున్నాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి అది లేనిదే వాళ్ళు నిద్రపోరు వాళ్ళు. అంటే 60 సంవత్సరాలు తిరిగేసరికి ఏదో ఒక ప్రళయం వస్తుంది. 1977లో మనకు దివిసీమ ఉప్పెన వచ్చింది. సేమ్ మళ్ళీ అదే 60 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. అంటే భూమి ప్రక్షాళనం జరగాలి. లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ మనకు విజయవాడలో ఒక కల్వర్ట్ కొట్టుకుపోయి బుడమేర నది ఉప్పొంగి మొత్తం ఆ ప్రాంతం తుడిచిపెట్టుకుపోయింది. కరెక్ట్గా 60 ఇయర్స్ బ్యాక్ అదే రోజు అదే సమయం అన్ని గంటలకే కొన్ని ప్రాంతాలు పోయినట్లుగా ఆంధ్రపత్రికలో ప్రకటన నేను చదివేది, నేను సేకరించాను. సో ఇప్పుడు 60 ఏళ్ళకు ఒకసారి భూమి రీసైకిల్ చేసుకుంటుంది. 100% అండి. అది కారణం మానవుడు చేసేటువంటి వినాశకాల
తప్పిదాలు. భూమి కింద ఉండేటువంటి భాగాల్లో భూమి స్థిరంగా ఉండటం కోసం పృథు చక్రవర్తి కొన్ని వనరులు ఏర్పాటు చేశాడు. లోహాలు, రత్నాలు, ఉమ్, రాళ్ళు. అంటే భూమి మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి పునాది ఎంత బలంగా వేసుకుంటామో భూమి మీద, అటువంటి భూమి యొక్క అంతర్భాగంలో కేవలం మన కోసం కాదు, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, తపోలోకము, సత్యలోకము అని పైన మనకి ఎన్ని లోకాలు అయితే ఉన్నాయో, భూమి కింద పాతాళ లోకం ఉమ్, ఉంది మనకు. అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళలోకే. భూమి కింద 7 లోకాలు, ఉమ్, భూమి పైన 7 లోకాలు ఉన్నాయి. కాబట్టి యమలోకం ఎక్కడ ఉందంటే మనకు సినిమాల్లో పైన చూపిస్తారు, కానీ అసలు యమలోకం ఎక్కడ ఉందంటే భూమి కింద ఉంది. ఇది ఎవరు తెలియదు. ఉమ్. నదులు ఆకాశంలో ప్రవహించవు, భూమి కింద ప్రవహిస్తాయి. కాబట్టి వైతర్ అనేది ఎక్కడుంది? భూమి కింద ఉన్నది. ఉమ్, కాబట్టి ఇక్కడ ఈ లోకాలు మొత్తాన్ని కాపాడుకోవటానికి భూమి ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి రీసైక్లింగ్ అయ్యే సందర్భంలో వచ్చేటువంటి ఉత్ప్రేరక, ఉత్పాతక ప్రళయాలే భూ ఉపరితలం మీద మనం అనుభవించవలసిందే. కానీ ఇప్పుడు ప్రధానంగా ఉగాది తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రంజాన్ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా వచ్చే అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఆస్ట్రాలజర్స్ కూడా జ్యోతిష్యాలు చెప్తూ ఉన్నారు. ఇందులో వాస్తవం ఎంత అంటే అంటే ఏం యాక్చువల్గా నా దగ్గర 3 మూల గ్రంథాలు ఉన్నాయండి. ఉమ్, ఈవెన్ బైబిల్లో కూడా అనేక రకాల యాకోబు రాసినటువంటి సూత్రాల్లో జ్యోతిష్య సంబంధమైన అంశాలు కొన్ని ఇచ్చారు. ఉమ్, వాళ్ళు చంద్రుని చూసే చేసుకుంటారు. అవును. పాకిస్తాన్ రంజాన్ కూడా చంద్రోదయాన్ని బట్టి చేసుకుంటారు. ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్లో ఒక రక్తవర్ణముతో కూడినటువంటి ఒక ఆవు దూడ పుట్టిందని, ఇంకా మీ దృష్టికి, మీడియా దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. ఉమ్, ఆ గతంలో అలా వచ్చి పుట్టినప్పుడు ఇజ్రాయెల్పై దాడులు జరిగాయని, మళ్ళీ అది పుట్టిన తర్వాతే మళ్ళీ మొదలైందని, సో వాళ్ళ కాలజ్ఞానం, వాళ్ళ మత గ్రంథాలు నిన్న సైట్లో ఇక్కడ చూశాను నేను. ఉమ్, ఇక్కడ చాలామందికి జ్యోతిష్యులకు కానీ పబ్లిక్ కానీ ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది, కానీ అందులో ఏముంటాయో చూడరండి. అవును. ఉమ్, ఫిబ్రవరి నెల పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేస్తే 4 శనివారాలు, 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, అన్ని 4 ఈక్వల్గా వచ్చినాయి. ఉమ్, అలా ఈక్వల్గా వచ్చినటువంటి మాసాల్లో అగ్ని ప్రమాదాలు, అకాల వర్షాలు, వైరస్సులు, ఉమ్. అనారోగ్య తీవ్రతలు, ఫుడ్ పాయిజన్ సంబంధించిన అంశాలు ఇవన్నీ బయటకు వస్తాయి. లాస్ట్ మంత్ ఎన్ని సంఘటనలు జరిగాయి? కానీ లాస్ట్ మంత్ ఎక్కడ అకాల వర్షాలు పడలే నాకు తెలిసి. అకాల వర్షాలు పడి పంటలకు, మామిడి పంటలకు నష్టం జరిగే సందర్భాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇది ఫిబ్రవరిలో మేబీ కొన్ని ప్రాంతాల్లో పడి ఉండొచ్చు. అంటే ఇక్కడ ప్రపంచంలో ఏ సంఘటనలు జరిగినా కూడా గ్రహణాల మధ్య జరుగుతాయి. ఇప్పుడు జెలెన్స్కీ అమెరికా నుంచి ఒకతను మన భారతదేశానికి వచ్చి పర్యటన చేసి వెళ్ళాడు. అవును. పేరు ఐడియా రావట్లేదు నాకు. అవును. ఉమ్, అతను వెళ్ళిన 3వ రోజు పాకిస్తాన్లో మన హిందువులపై దాడులు జరిగాయి. ఉమ్, గుర్తుందా మీకు? అవును. ఉమ్, అట్లాగే ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారని చెప్పేసి ట్రంప్ కనుక ఏవో కొన్ని సీక్రెట్ ఫైల్స్, ఎప్స్టీన్ ఫైల్స్ తీసుకొస్తే చివరికి దాని ప్రభావం అతని మీద పడే అవకాశం ఉంది. అట్లాగే దాని ప్రభావం భారతదేశ, ఇండియా ఉన్నటువంటి గవర్నమెంట్, ఇతర మినిస్టర్లు కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. గ్రహణం ఏ ప్రాంతంలో ఎక్కువ ప్రభావితం చూపుతుందో ఆ ప్రాంతంలో ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఒక గ్రహణం అయిన తర్వాత దాని యొక్క ప్రభావం 45 రోజుల పాటు ఉంటుంది. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తుందా రాదా? 100% ఉద్రిక్త వాతావరణాలు ఉంటాయి. యుద్ధం జరగదు, కానీ
సైనికుల దాడులు, పురుగొల్పే సైనికుల అంశాలు. కవ్వింపు చర్యలు ఉమ్, జరిగే అవకాశం అయితే ఉంది. ఉత్తర భారతంలో సైనిక చర్యలు ఉధృతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉమ్. సో ఇప్పుడు యుద్ధము ఇవన్నీ పక్కన పెడితే రాజకీయంగా మాట్లాడుకుంటే దేశ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? ముందుగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానంగా కొనసాగుతున్నారు. అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. ఎఫ్‌స్టీన్ ఫైల్స్ ఆయన పేరు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సో ఇప్పుడు ఆయన ప్రభ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం? అంటే ఇక్కడ గత ఉగాది పంచాంగాన్ని మనం చూసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం మోదీ యొక్క ప్రభంజనం కొనసాగింది. ఉమ్. సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఈ సంవత్సరం లేదు. ఇక్కడ కేవలం రాజకీయంగా ఉమ్. ఎలా ఉండబోతుంది ఎవరిది పై చేయిగా ఉండబోతుంది ఉమ్. అంటే ఇక్కడ మొన్న జరిగినటువంటి గ్రహణ పరిస్థితి ప్రకారం మోదీ యొక్క ప్రభావం ఈ సంవత్సరం కొద్దిగా మసకబారే అవకాశం కనబడుతుంది. ఒకటి కారణం ఇందా మీరు చెప్పినట్టుగా ఎప్స్టైన్ ఫైల్ సంబంధించి అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులని రాజీనామాలు చేయించే పరిస్థితిలో, ఉమ్. అట్లాగే దీని మీద ప్రతిపక్షాలు కానీ ఎఫ్‌స్టీన్ ఫైల్స్ ని అమెరికాలోనే కేర్ చేసే పరిస్థితి లేదు. ఇండియాలో రాజీనామాలు చేసేదాకా దారి తీసే అవకాశాలు ఉంటాయంటారు. ఒకటండి, దానికి సమయం సందర్భం రావాలి, దానికి అనుకూలమైనటువంటి ప్రెజర్ వస్తుంది. ఉమ్. వన్స్ ట్రంప్కి ప్రెజర్ వచ్చిందంటే ఇక్కడికి వస్తుంది ఆటోమేటిక్గా. ఉమ్. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా ట్రంప్ యొక్క మోడీ ట్రంప్ యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా ఇందులో ఇది ఒక కారణం అవ్వచ్చు. ఉమ్. ఉమ్. అది ఊహాగానం. అయితే మోదీకి ఈ సంవత్సరం భద్రతాపరమైనటువంటి చిక్కులు, ప్రతిపక్షాల నుంచి ఊహించినటువంటి పరాభవాలు, ఉమ్. కొంత ఆలోచన ధోరణిలో మార్పులు రావడం, వారి వారి మధ్య కొంత అవగాహన లేకపోవడం, కొన్ని రాజకీయ కుంభకోణాలు బయటకు రావడం మోదీ బీజేపీ పార్టీకి ప్రధానమైనటువంటి పరాభవంగా మనం చూడవచ్చు. ఉమ్. సో దాంట్లో ఉన్నటువంటి నాయకులు చేసే కుంభకోణాల వల్ల తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. సహజంగా రాజుకు తప్పి ఎవరికి వస్తాయండి? మంత్రులు చేసేటువంటి అరాచకాలు రాజుకే ప్రధాన పాత్ర వస్తుంది. అవును. ఉమ్. సో కాబట్టి ఇక్కడ మంత్రి అనేవాడు ఎప్పుడు కూడాను రాజుకి వాస్తవాలు చెప్పాలి. అది రాజుకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఉమ్. వాస్తవిక దృక్పథంతో చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకుంటే ఆయనకి పరాభవం ఉండదు. సరిదిద్దుకోడు, ప్రతిపక్షాల ద్వారా పరాభవాన్ని పొందాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి అంత అనుకూల వాతావరణం కాదు. సో కాబట్టి ఎలక్షన్స్లో అనుకూలంగా ఉండొచ్చేమో కానీ ఒత్తిడి మాత్రం, ఉమ్. రిలాక్సేషన్ మాత్రం ఉండదు. నా అంచనా ప్రకారం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉగాదికి ఏదన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కానీ మీరు అంటున్నారు మసకబారుతుంది మోడీ గారి ప్రభ, బీజేపీ ప్రభ అంటున్నారు. కానీ ఒకవేళ ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికలతో కూడా ముడిపెట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ ఇదే సంవత్సరం 4 అక్కడ రాష్ట్రాల అక్కడ ఎన్నికలు. 4 రాష్ట్రాలకు వచ్చినప్పటికీ అక్కడ ఇండివిజువల్ జాతకాలు ఆ స్టేట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఉమ్. దాన్ని కంపేర్ చేసుకుంటూ అక్కడ సీఎం రేసులో ఉండే వ్యక్తి ఎవరు, ఉమ్. వారికి ఆ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇయర్కి మధ్య జరిగేటువంటి గ్రహ రవాణాలను బట్టి మనం చెప్పగలుగుతాం. సో ఈ 4 రాష్ట్రాలకి దాని మీద ఇంపాక్ట్ మోదీ గారి ప్రభావం ఉండే అవకాశం ఉండదు. ఉంటుందా? అంటే మోడీ గారి వ్యక్తిగత జాతకం ఇంపాక్ట్ ఉండదు. అక్కడ పార్టీ ఆవిర్భావ ముహూర్తమే ఉమ్. ఇంపాక్ట్ కనబడుతుంది. సో కాబట్టి ఆయన వ్యక్తిగత జాతకంలో కూడా కొంత విమర్శలకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా కానీ పార్టీకి కూడా మీరు చిక్కులు తప్పు అంటున్నారు కదా. మరి ఆ యొక్క బీజేపీ పార్టీ ఇవాళ పార్టీలోనే ఆంతరంగిక జాతీయ స్థాయిలో కాషాయ జెండా ఎగరేస్తుంది కదా. జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ 2019ని కంపేర్ చేసుకుంటే 2024 వచ్చేసరికి బలహీనపడిందా లేదా? ఉమ్. 2014లో కనీసం 2019లో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా సాధించలేని కాంగ్రెస్ పార్టీ సీట్లు పుంజుకుంది. సీట్లు పుంజుకొని ప్రతిపక్ష పార్టీ దాకా చేరిందా లేదా? అంటే అక్కడ 5 yearsలో అక్కడ మోడీ గారు బలంగా ఉన్నప్పటికీ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది కదా. ఈ సంవత్సరం ఆర్థిక కుంభకోణాలు, రాజకీయ కుంభకోణాలు
మంత్రుల లైంగిక వేధింపులు ఇవన్నీ మోదీకి పరాభవాన్ని తీసుకొచ్చేటువంటివే. సో మీరు ఎట్లాగ అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ వరకు వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పరిస్థితి. ఎందుకంటే ఆయన అక్కడ దాకా తీసుకెళ్లాలంటే భారత్ జోడో యాత్ర చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ కొంత పప్పు కాదు నిప్పు అని ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఆయన అంత ప్రూవ్ చేసుకున్న ఆ యొక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెద్దగా కాంగ్రెస్ పార్టీ ఏమి పొడవట్లేదు నాకు తెలిసి. చాలా వరకు వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. చాలా కర్ణాటక గాని, తెలంగాణ గాని. ఏంటి పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ రాహుల్ గాంధీ మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ 2009 సంవత్సరంలో అద్భుతమైనటువంటి మెజారిటీతో హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడింది వైఎస్ రాజశేఖర రెడ్డి. అవును. అది చరిత్ర చెప్పిన కథనం. హ్మ్. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైన ఒక తప్పు జరిగింది. ప్రతి మనిషికి కూడా అదృష్టం, దురదృష్టం అనేటువంటివి కొంచెం ఒక సమమూసలో పోతుంటాయి. అవును. అదం కాష్టం ఇదం కాష్టం జలయన సంగమః సంయోగాశ్చ వియోగాశ్చ. ఇందాక మనం మాట చెప్పుకున్నాం. ఆవకింత అదృష్టం ఉంటే అవును. గుమ్మడికాయ ఎంత గుమ్మడికాయంత ఫలితాన్ని పొందొచ్చు అని. హ్మ్. ఆవకింత అదృష్టం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు 2009లో. 9లో. హ్మ్. కానీ ఆ సమయంలో సోనియా గాంధీ ఏదో మొరాలిటీ కోసం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే అవకాశం ఉన్నా హ్మ్. పెద్ద ఆయనకి మన్మోహన్ సింగ్కి ఇచ్చి ఓ రకంగా చెప్పాలంటే సోనియా గాంధీనే రాహుల్ గాంధీ రాజకీయ సమాధి చేసినట్టు అయిపోయింది. సో మళ్ళీ భవిష్యత్తులో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా రాహుల్ అంటే గాంధీ? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరంభం చేసింది నెహ్రూ గారి హయాంలో. హ్మ్. ఒక 60 సంవత్సరాలు దాటిన తరువాత అంటే వ్యక్తిగత జాతకం 40 ఏళ్ల తర్వాత పనిచేయదు. ఏదైనా ఒక సంస్థ ఆరంభించిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ వైభవం ఉండదు. మనం ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత ఆ ఇంటి యొక్క పునాది నిలబడదు. హ్మ్. ఇది శాస్త్ర విదితం. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇండియా అనేటువంటి మరొక సంస్థని క్రియేట్ చేశారు. సో అందులో ఉండేటువంటి వారందరూ నాయకులందరూ మనం చూసాం. సో ఆ ఎస్టాబ్లిష్ అయినటువంటి ముహూర్తం కానీ అటు కాంగ్రెస్ పార్టీ బలాబలాలు కానీ క్షీణించటం వల్ల బలమైన క్యాడర్ ఉన్నా కూడా హ్మ్. కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని తాను చాటుకోలేకపోతుంది. ఎప్పటికైనా హ్మ్. మేల్కొని రాహుల్ గాంధీ యొక్క సోదరి ప్రియాంకా గాంధీ ప్రధానమంత్రి రేసులో గనక ప్రకటించగలిగిన మమతా బెనర్జీ పేరుని ప్రకటించిన కాంగ్రెస్ తన ఉనికిని తాను కాపాడుకుంటుంది. ఆ రోజు 2009లో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటితే హ్మ్. ఆ ఉనికిని జగన్మోహన్ రెడ్డి పతనాన్ని చూడటం కోసం ఉపయోగిస్తే తండ్రి నిలబెట్టిన పార్టీని వాళ్ళే కూకట వేళ్లతో పెకలించుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించి రాజకీయంగా. హ్మ్. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని పార్టీలో చేర్చుకుంటేనో లేకపోతే భవిష్యత్తులో కల్వకుంట్ల కవితని పిసిసి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటేనో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించలేదు. ప్రియాంకా గాంధీని ప్రధానమంత్రి రేసులో తీసుకురాగలిగిన నిర్ణయం తీసుకున్న రోజు కాంగ్రెస్ పార్టీ మరలా భారతదేశంలో పురుడు పోసుకుంటుంది. కానీ రాహుల్కి అయితే యోగం లేదు. లేదు. సో జాతీయ రాజకీయాల నుంచి మనం 4 రాష్ట్రాల ఎన్నికలకు వెళ్దాం. తర్వాత రాష్ట్ర రాజకీయాలకు వెళ్దాం. సో 4 రాష్ట్రాల ఎన్నికల గురించి మాట్లాడుకుంటే ముందుగా వెస్ట్ బెంగాల్, అస్సాం ఇవి నార్త్ రాష్ట్రాలు. తర్వాత నెక్స్ట్ సౌత్లో కేరళ, తమిళనాడు. నార్త్ రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ గురించి ఏం చెప్తారు? ఇక్కడ అస్సాం హేమంత్ బిశ్వంత్. సో ప్రజెంట్ ఆయనే. అవును. గురుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేటువంటి మధ్యకాలంలో హేమంత్ బిశ్వర్మకి మంచి
యోగ స్థానం కనబడుతుంది. అంటే అస్సాంలో బీజేపీ ప్రజెంట్ పాగా వేసుకున్న ఈ ఉగాది తర్వాత వస్తున్నటువంటి ఏప్రిల్ మేలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఉమ్, కొంత ఓట్ షేర్ సీట్లు తగ్గినా తిరిగి అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మే మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో అస్సాంలో బీజేపీ మరలా తన ఉనికిని తాను కాపాడుతూ ప్రభుత్వాన్ని పునర్నిర్మాణం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ మమతా బెనర్జీ ఉమ్, ట్రెండ్ చూస్తే చాలామంది ఈసారి బీజేపీ బెంగాల్లో ఆ, పునాది వేసుకుంటుంది అనేది ట్రెండ్ బాగా నడుస్తుంది. చిరకాల స్వప్నం బీజేపీకి. ఆ స్వప్నంగానే ఉండిపోతుంది. సో అవకాశం లేదు. అంటే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మహిళా ఓట్ షేర్ ఎక్కువ ఉంది. Yes. మహిళా కానీ మహిళా ఓట్ షేర్ ఎక్కువ ఉంది. మహిళా సీఎం అయింది, మహిళలకు భద్రత కరువైంది కదా వెస్ట్ బెంగాల్లో. రాజకీయ సమీకరణలు, రాజకీయ విన్యాసాలు జరుగుతుంటాయి. అంత దూరం మనం వెళ్ళామనుకోండి, ఉమ్, అంటే పశ్చిమ బెంగాల్లో దీది గతం కంటే తక్కువ మెజారిటీతో బొటాబొటీ మెజారిటీతో ఉమ్, నెట్టుకొస్తుంది. ప్రభుత్వాన్ని నిర్మాణం చేస్తుంది. అయితే ఈ సమయంలో మత కల్లోలాలు, హింసాత్మక ఘటనలు, ఉమ్, రాజకీయ ప్రేరిత అరెస్టులు ఇవి ఉంటాయి. హైడ్రామా. బాగా ఉంటుంది. గతంలో కూడా హైడ్రామా అవును. చేసింది. అప్పుడు అయితే చేతికి ఫ్రాక్చర్ అయితే అయింది, కాలుకు. ఇక్కడ హైడ్రామా ఉమ్, బీజేపీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చేయాల్సి వస్తుంది. కానీ సింపతి కోసం. కానీ ప్రజల యొక్క నాడి మమతా బెనర్జీ వైపే ఉంటుంది. ఉమ్, అయితే కుంభకోణాలు, కొన్ని కేసులు, ఈడీ, సిబిఐ, సెబి ఎంట్రీలు ప్రభావం, కొంత బలమైనటువంటి ఓట్ షేర్ తగ్గిపోయినా మెజారిటీ కావాల్సినటువంటి సంపాదించి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్లో మనం రెండోసారి పూర్తి స్థాయి ఎలక్షన్ చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే 2 సార్లు ఎలక్షన్లు పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది. అంటే రాజకీయ నాయకుల మార్పులు చేర్పులు. సో ఫస్ట్ దీదీకి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసిన అధికార తిరుగుబాటు జరిగి మళ్ళీ చివరి 2 ఇయర్స్ మళ్ళీ బీజేపీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఫస్ట్ టర్మ్ బీజేపీ పార్టీ గెలిచినా 2 సంవత్సరాలకి మళ్ళీ మార్పు జరుగుతుంది, ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. సో ఇద్దరులో ఎవరు వచ్చినా పశ్చిమ బెంగాల్లో 2 ఎలక్షన్లు మనం చూస్తాం. సో ఇద్దరు ముఖ్యమంత్రులను చూస్తాం. చేంజ్ తప్పనిసరి. నెక్స్ట్ సౌత్ రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ. ఇక తమిళనాడు వచ్చేసరికి అదొక విభిన్నమైనటువంటి రాజకీయ పరిస్థితులు. వరకు చెప్పాలంటే అక్కడ నడుస్తున్నటువంటి డిఎంకే పార్టీ ఆవిర్భావం, అట్లాగే అనాడిఎంకేకి జయలలితతోనే అది అంతరించిపోయింది. తర్వాత కొత్తగా విజయ్ వచ్చాడు, విజయకాంత్ వస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి ఉగాది పండగ ఇప్పుడు కాదు, వాళ్ళకి ఏప్రిల్ నెలలోనూ మే నెలలోనూ ఉంటుంది వాళ్ళకి. తమిళనాడు మనం దాన్ని కంపేర్ చేసి చెప్పుకున్నట్లయితే, ఆడియన్ కంపేర్ చేసినట్లయితే డిఎంకే పార్టీ స్టాలిన్ తిరిగి మళ్ళీ సీఎం అవుతాడు. కాకపోతే విజయ్ రూపంలో ఓట్ బ్యాంకుని కొంత కోల్పోయే అవకాశం ఉంది. కానీ విజయ్ కూడా ఎటువంటి స్టెప్ తీసుకుంటాడని ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఆయన స్కీమ్లు, ఫ్రీబీస్ మళ్ళీ ఆయన కూడా ప్రవేశపెడతా ఉన్నాడు. సేమ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ఎట్లా చెప్తుందో మళ్ళీ తులం బంగారం అని, లేదంటే పుట్టిన బిడ్డకి గోల్డ్ రింగ్ అని, ఇట్లా డిఫరెంట్ ఫ్రీబీస్. అదే స్టేట్ హైకోర్టు ఉచిత పథకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇక్కడ విజయ్
ఓట్ బ్యాంక్ ఆయన వ్యక్తిగతంగా చూసినట్లయితే 2030-31 మధ్య జరిగేటువంటి ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది విజయ్కి. విజయ్. ఉమ్. తాను ప్రస్తుతం సినిమా రంగంలో లేడని చెప్పినా 2028లో తాను మళ్ళీ తెరకెక్కే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది చెప్పారు, చిరంజీవి కూడా చెప్పాడు, నెక్స్ట్ అవును. సినిమాలకు పోను చేయను, నేను పూర్తి రాజకీయాల్లో ఉంటానని. పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పడం ఏమైంది? ఆయన రెండు పడవ మీద ప్రయాణం ఒక చేస్తున్నారు. పక్కన కోర్టులో కేసులు నడుస్తున్నా మళ్ళీ సినిమా ఉమ్. తీస్తున్నారు. అంటే వీళ్ళకి రాజకీయ ముఖ్యం తప్పితే రాజకీయ సూత్రాలు కానీ రాజ్యాంగ విలువలు కానీ ఉండవు. ఉమ్. సో విజయ్ అనే వ్యక్తి ఓట్ బ్యాంక్ సంపాదించుకుంటాడు. పరిణితి చెందినటువంటి నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఎమ్మెల్యేగా మాత్రం ఉండగలుగుతాడు. కానీ బీజేపీ అష్ట కష్టాలు పెడుతుంది కదా, ఇప్పుడు మహిళ రాజకీయం చేస్తుంది అక్కడ పెద్ద ఎత్తున అంటే ఇక్కడ భార్యకు సంబంధించి డైవర్స్ అంటే ఇక్కడ సరే, ఈ కుటుంబ కలహాలు అవన్నీ మనం వాడు కాదు. కుటుంబ కలహాలు కూడా సహజంగా పొలిటికల్గా వాడుకునే సహజంగా అవకాశాలు ఉంటాయి కదా. బీజేపీ ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే ప్రాంతీయ పార్టీలను తొక్కడమే ప్రధాన పని. అవును. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత స్ట్రాంగ్గా తొక్కాలని చూశారో, ఈయన తెలివిగల రాజకీయ కణికుడు జగన్మోహన్ రెడ్డి. జగన్. అందువలన మిత్రపక్షంగానే ఉంటూ వాళ్ళకి ఏం సహకారం అందించాలో అందిస్తూ తాను ఏం చేయదలుచుకుంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ పథకం ఇచ్చిందో ఆ పథకాన్ని ఆ వాళ్ళ పేరుతోనే పథకాలు అందించాడు. సో ఎక్కడా కూడాను ప్రాంతీయ పార్టీని ఎన్డీఏ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు బలమైన వ్యక్తిగా ఎదుగుతున్న విజయుని పైన, ఒక అభిమన్యుడి పైన బీజేపీ అస్త్రాలు చేయిస్తుంది. చివరికి బీజేపీ అస్త్ర సన్యాసం చేయవలసింది. దానికోసం ఎంతోమంది ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి విజయ్ నా అంచనా ప్రకారం ఒంటరిగా వెళతాడు. ఒంటరిగా వెళితేనే తన నాయకుడిగా ఎదగలుగుతాడు. సో కాబట్టి 28లో తను రాజకీయంగా సినిమాల రంగంలోనే ఉంటూ 30-31లో తను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. బలమైనటువంటి రాజకీయ నావికుడుగా తయారయ్యే అవకాశం కనబడుతుంది. సో ఈ ఇయర్లో ఇప్పుడైతే వచ్చే ఎన్నికల్లో స్కోప్ కనిపించలేదు. నెక్స్ట్ కేరళ విషయం గురుగారు. కేరళ వస్తే ప్రకృతిలో, ప్రపంచంలో, భారతదేశంలో భగవంతుడు జోలికి వెళ్ళినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించిన పరిస్థితులు కనపడలేదు. చూడండి, ఒకసారి చరిత్ర తిరిగేసుకుంటే ఎండోమెంట్స్ మినిస్టర్గా చేసిన వాళ్ళు 2 సార్లు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప, అది లాంగ్ బ్యాక్ సత్యకాలంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. రెండోసారి గెలిచే సందర్భాలు లేవు. అంటే వాడు రాజకీయ సమాధి అవుతున్నారంటే వాడు ఎండోమెంట్ మినిస్టర్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఎండోమెంట్లు జరిగేవన్నీ కంటికి కనబడేటువంటి అనైతిక అధర్మ ప్రచారాలు. శబరిమలలో జరిగినటువంటి బంగారం దోపిడీ వ్యవస్థ కానీ, ఆలయాలపై వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కానీ, బీజేపీ ప్రభావం కొంత ఒక ఉంది కాబట్టి ఈసారి కేరళలో పెను మార్పులను మనం చూడొచ్చు. కానీ కాంగ్రెస్ గట్టి హోప్ పెట్టుకుంది కేరళ. కాంగ్రెస్ పార్టీకి అక్కడ కేరళలో అవకాశాలు ఉన్నాయి. అట్లాగే బీజేపీ కూడా అక్కడ మంచి బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ 2 జాతీయ పార్టీలు ఫోకస్ చేస్తుంటే అది మళ్ళీ కమ్యూనిస్టులకి కొంత లబ్ధి జరిగే అవకాశాలు కనిపించట్లేదు. అంటే ఇక్కడ పినరయ్యని మార్పు అనేది కేరళ ప్రజలు కోరుకుంటున్నారు. అందులో నంబర్ ఆఫ్ హిందూస్ అక్కడ ఎక్కువగా ఇప్పుడు సెటిలర్ అయిపోయారు. ఎందుకంటే తిరువనంతపురం పద్మనాభ స్వామి దేవాలయం సంబంధించింది కానీ, సేమ్ ట్రావెన్కోర్ సంబంధించినటువంటి టెంపుల్ శబరిమలై కానీ ఇవన్నీ ఉన్నాయి. అంటే మన హిందూ భక్తులు కేరళకి వెళ్ళాలంటే వేసాలు తీసుకుని పోవాల్సిన పరిస్థితి ఏర్పాటు చేశారు. ఆలయం వచ్చేటువంటి ఆదాయం ప్రభుత్వం అనుభవిస్తూనే ఉంది, ట్యాక్సుల రూపంలో. కనీసం ప్రభుత్వం అక్కడికి లక్షలాది మంది ప్రజలకి తగిన ఏర్పాట్లు చేయకపోవడం, తొక్కిళ్ళు, ఇబ్బందులు, అవమానాలు,
ఇవన్నీ ఆ భావజాలం గల పార్టీని ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మనం అక్కడ ఉండదు. ఇప్పుడు అదే ప్రాంతంలో ప్రియాంక గాంధీ కూడా ఒక ఎంపీగా ఉంది. వాయనాడు ఎంపీగా ఆమె ఎంపీగా ఉంది. సో ఆ ప్రభావం అక్కడ కొంత ఇంపాక్ట్ కనబడుతుంది కాబట్టి కేరళ కాంగ్రెస్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగని బీజేపీని అంత బలహీనంగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. సో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ పాలిస్తోంది, అధికారంలోకి వచ్చింది. హామీల విషయంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత మూట కట్టుకుంటోంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క చరిష్మా ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ఇక్కడ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆగస్టు నెల సంక్షోభం ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు సంక్షోభం మీరు చరిత్ర చూసుకున్నట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద విశ్వాసం పెట్టింది ఆగస్టు నెల. అట్లాగే మరి జనారెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టింది ఆగస్టులో. నేదురుమల జనార్దన్ రెడ్డి విశ్వాస తీర్మానం పెట్టింది ఆగస్టు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో డబ్ అంటుంటుందా? దాంతో ముఖ్యమంత్రులు మారుస్తారు అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ ఈ ఆగస్టు నెల సంక్షోభం కొంత కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం రేవంత్ రెడ్డి మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ మార్చే అవకాశాలు ఉండదులేండి. సీనియర్ల నుంచి వ్యతిరేకత, మారుస్తారా అన్న సంఘటనలు జరిగిన ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి చరిష్మా కొనసాగుతుంది. ఇదే వేలో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికార పార్టీ పైన అనేక రకాల అస్త్రాలు సంధించడానికి కూడా బలంగా. సో ఇక్కడ 60-40 రేంజ్లో రాబోయేటువంటి గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా బలాబలాలు లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. మొన్న జరిగిన వాటిలో కూడా కొంత ఓట్ బ్యాంక్ పెంచుకుంది, మరికొంత పెరిగే అవకాశం ఉంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కవిత రూపంలో కొంత ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా నేను రాబోయే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ఆగస్టు నెల సంక్షోభం అనేటువంటి దాన్ని అధిగమించగలిగితే తను అనుకున్నటువంటి లక్ష్య సాధనాన్ని చెందగలుగుతాడు. నెక్స్ట్ కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ పేరుని బలమైనటువంటి ముహూర్త లగ్నంలో ఉన్నటువంటి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని ఆరంభించి తెలంగాణ పితగా కీర్తి పొంది కుజమహాదశలో ఎలక్షన్కి వెళ్ళి రాహు చతుర్దశలో పార్టీని మార్చి దాన్ని బీఆర్ఎస్గా జాతీయ పార్టీగా మార్చుకొని తన పతనాన్ని తాను తవ్వుకున్న పరిస్థితి. అంటే టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ అనేటువంటి పేరుని జాతీయ పార్టీగా కూడా చేసుకోవచ్చు. చేసుకోకూడదా? ఆ ప్రయత్నాలు చేసుకోకూడదా? అందుకనే కావచ్చు మనం రీసెంట్ గా ఆయన మాట్లాడే సందర్భంలో టిఆర్ఎస్ పేరు మళ్ళీ ఆయన నోట్లో వచ్చింది. ఎందుకంటే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తమే డూబి వరస్ట్. అసలు అది తన రాజకీయ విన్నానతలో ఎక్కడో జరిగినటువంటి చిన్న ఆలోచన తన రాజకీయ పతనానికి నాంది అయింది. లాస్ట్ ఎలక్షన్ అప్పుడు నాకు ప్రొటెక్షన్ ఇచ్చాను. టిఆర్ఎస్ పార్టీ ఆయన చాలా గ్రామటికల్గా, గ్రాఫాలజీగా తాను ఒక జ్యోతిష్యుడే కాబట్టి, జ్యోతిష్యం మంచి పట్టున్న వ్యక్తి, భాష పట్టున్న వ్యక్తి కాబట్టి గజ్వేల్లో వేసినటువంటి నామినేషన్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ముహూర్తాన్ని అనుసరించి ఆయన వేసాడు. నేను గమనించాను. కామారెడ్డిలో వేసింది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం. ఆయన అక్కడ క్రాస్ చెక్ చేసుకున్నాడు. ఆ రోజు ఆయన మీడియా ముందు చెప్పాను, కామారెడ్డి ఓడిపోతున్నాడు, గజ్వేల్ గెలుస్తున్నాడు అని. అదే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కాకుండా టిఆర్ఎస్ పార్టీ మీద కనుక ఎలక్షన్కి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా చంద్రశేఖర్ అనే వ్యక్తి మళ్ళీ సీఎం అయ్యేవాడు. కానీ ఆయన రాజకీయంగాలో ఉన్నప్పుడే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసినట్లయితే దాని పర్యవసానాలు ఇంకో రకంగా ఉండేది. అక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీని చేయలేదు, ఇక్కడ చంద్రశేఖర్ గారేమో తన కొడుకుని చేసుకోలేకపోయాడు. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి
కానీ ఇప్పుడు బలంగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి కదా కేటీఆర్ గారు. నిరంతరం ఉన్నాడు. అతనేమి సామాజికమైనటువంటి వ్యక్తి ఏం కాదండి. Yes. ఒక రకంగా చెప్పాలంటే సీఎం చేసినటువంటి వాళ్ళలో రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రూవెన్ లీడర్ కదా. లీడర్స్, స్వశక్తిని పైకి ఎదిగిన వాళ్ళు, అవును. కష్టపడి ఎదిగి పైకి వచ్చి ఎమ్మెల్యేలుగా అయి చేశారు. సో కాబట్టి ఇవాళ ఇక్కడ హైదరాబాద్ నగరం డెవలప్మెంట్ కూడా కీలక పాత్ర పోషించారు. పోషించారు. సో కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ టిఆర్ఎస్ పేరుతో కనుక రాగలిగితే తెలంగాణ రాష్ట్రం మీద కొంత ఇక్కడ ఉనికిని చాటుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఈసారి ప్రతిపక్షం అధికార పక్షం బలాబలాలు ఎలా ఉంటాయంటే ఒక యుద్ధ వాతావరణం కల్పించేటువంటి రెండు పొట్టేళ్లు కనుక పోట్లాడుకున్నట్టుగానే ఉంటుంది. చివరి క్షణం వరకు జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫేవర్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలు, 11 నిత్యం వినిపించే పేరు. ఎట్లా చూడాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయము అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకార ముహూర్తం 2024లో చేసినటువంటి వైమానిక ప్రాంతంలో. యాక్చువల్గా ఆ ముహూర్తాన్ని నేను పరిశీలించిన తర్వాత భవిష్యత్తులో ఒక మంచి ఆలోచనతోనే ఆ ముహూర్తం పెట్టారు అన్న భావన కలిగింది. ఎందుకంటే చంద్రబాబు గారి యొక్క జాతకాన్ని పెట్టి ప్రమాణ ముహూర్తం పెట్టే ముహూర్తం అయితే కాదు, 100% అది. దానిని నారా లోకేష్ గారి కుమారుడు దేవాంశ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లోకేష్ని సీఎం చేసేటువంటి విధంగా ఏర్పాటు చేయబడినటువంటి రాజకీయ ముహూర్తంగానే నేను చూశాను. ఓకే. ఆ రోజు మీడియా ముందుకు వచ్చాను, అద్భుతమైన ముహూర్తం ఇది, కాకపోతే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిగా ముఖ్యమంత్రిగా ఉండడు నన్ను విమర్శించారు, దాడులు చేశారు. కానీ ఈరోజు అక్కడ పరిణామక్రమాలు ఏం జరుగుతున్నాయంటే రాముని పట్టాభిషేకమైన తర్వాత లక్ష్మణుడి పట్టాభిషేకం, లోకేష్కి పట్టాభిషేకించడానికి అంతర్గతంగా నిర్ణయాలు తీసుకున్నారేమో అన్న భావన కలుగుతుంది, ప్రచారం జరుగుతుంది వాస్తవం. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మార్పు అనేది స్పష్టంగా ఈ సంవత్సరం కనబడుతుంది. అంటే యాజ్ లైక్ బీహార్ నితీష్ కుమార్ గారు, అంటే ఇక్కడ నితీష్ కుమార్ని కేంద్రానికి పంపించి అక్కడ బీజేపీ ముఖ్యమంత్రిని పెడుతున్నారు. ఇది రాజకీయంలో ఒక మైండ్ గేమ్ లాంటిది. వెంకయ్యనాయుడు గారిని ఉపరాష్ట్రపతిగా చేసి ఈ రోజున రాజకీయ నాయకులకు పాఠాలు చెప్పుకున్న స్థాయి తీసుకొచ్చేసారు. అట్లా బీజేపీలో చాలా మంది, ఎల్కే అద్వానీ గారి నుంచి మొదలు పెడితే చాలా మంది ఉన్నారు. హేమహేమిల్ని వయసు రీత్యా పక్కన పెట్టారు, కానీ మోడీ గారు తప్పుకోవట్లే. అంటే 100 సంవత్సరాలు బతుకుతారు ఆయనకి ఎవరో చెప్పారు జ్యోతిష్యులు. నెక్స్ట్ టర్మ్ నేను అంటున్నాడు, తప్పులేముంది. కానీ ఇక్కడ మోడీ కంటే అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మోడీ సీనియర్, ఒక ఏలుతోనే శాసించిన వ్యక్తి. కాబట్టి ఆయన ఉప ప్రధానిగా వెళతారు అనేది క్వశ్చన్ మార్క్. వెళ్తే ప్రధానిగా వెళ్ళాలి, అది అది సమఉజ్జి, సమ గౌరవం, లేదా రాష్ట్రపతి పదవి ఇవ్వాలి. ఈ రెండే. ఉప ప్రధాని ఏంటంటే చీప్గాను అందరూ అదే అంటున్నారు. ఉప ప్రధాని అనే వర్డ్, ఆ పొజిషన్ బాబు గారికి సెట్ కాదు, చంద్రబాబు గారికి కాదంతే. అది ఇంకా దిగజారిపోవడం అవుతుంది. ఇంకా దానికంటే దాని ఆత్మవంచన అంటారు అన్నమాట. దానికంటే కాంగ్రెస్ చేసిన చారిత్రాత్మక తప్పు మీరు చేయకుండా యువనాయకుడికి, యువరాజుకి పట్టాభిషేకం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారికి రాజకీయంగా మీరు గురువుగా మీ అనుభవాలను ఆయనకి పంచుతూ, ఆవిడ అనుభవం వచ్చింది, దీనికంటే ఎక్కువ వచ్చింది అనుభవం ఆయనకి వచ్చింది. ఈ రోజున ఎమ్మెల్యేలంతా ఆయనే కావాలని కోరుకుంటున్నారు, ఇవాళ ఆయనే క్రియాశీలకంగా పోతున్నారు. అటువంటి వ్యక్తిని యాక్టివ్గా ముందుకు ప్రోత్సహించేయాలి చేయాలి. అంతే తప్ప భీష్ముడు మాదిరి నేనే గద పట్టు కూర్చుంటానంటే కుదరదు కదా. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ముఖ్యమంత్రి మార్పు అనేటువంటిది కనబడుతుంది.
ఇన్ సేమ్ వే ప్రతిపక్షం కూడా బలమైనటువంటి పాత్రని పోషించే అవకాశం ఉంది. కానీ ఇప్పటిదాకా అసెంబ్లీకి పోవట్ల జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ తూతూ మంత్రంగా సరే, వెళ్ళొస్తారు కదా. వాళ్ళ రాజకీయాలకి మాకు సంబంధం లేదు. ఉమ్, అది వాళ్ళ స్ట్రాటజీకి మనకు తెలియదు. నవంబర్లో జగన్మోహన్ రెడ్డి యొక్క జాతకంలో కొన్ని ప్రధానమైన గ్రహస్థితిలో మార్పులు కనబడుతున్నాయి కాబట్టి నవంబర్ నుంచి వ్యూహాత్మకమైనటువంటి కార్యాచరణకు ఉపక్రమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నవంబర్ తర్వాత దశ మారుతుంది. దానికోసం వెయిటింగ్. ఉమ్, సో కాబట్టి అది ఏ రూపంలో ఆయన ఏ అస్త్రాలు చేసినా మాకు తెలియదు కాబట్టి సో కాలం కలిసి వస్తుంది. నవంబర్ నుంచి అతనికి అనుకూల కాలం కనబడుతుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ దాకా వెయిట్ చేయాల్సినటువంటి 100% చేయాల్సింది. ఉమ్, ఇప్పుడు ప్రతి అవతలలో మనకు అస్త్రాలు సన్యాసం చేసినప్పుడు కదా మనం బలం చూపించాల్సింది. అవును. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ తిరుపతి రెడ్డి వివాదం కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఇబ్బందికరంగా ఉంది. ఇంకా చాలా లైంగిక మంత్రుల యొక్క ఎమ్మెల్యేల యొక్క లైంగిక సంబంధ అంశాలు కొన్ని కుంభకోణాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్. ఆల్రెడీ తలపట్టు సో కూర్చుని కూటమి కొంత పలచబడే అవకాశాలు ఉంటాయి. ఉన్నాయి. ఉమ్. సో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి కూటమిలో గురుగారు? తన జాతకం తానే చెప్పుకున్నాడు. రాబోయే 10 సంవత్సరాల పాటు మేమే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ వ్యక్తినే ఉంచాలని కోరుకున్నాడు. ఉమ్, కాకపోతే అతనికి కొన్ని పదోన్నతులు పొందే అవకాశం అయితే ఉంది పవన్ కళ్యాణ్. ఉమ్. సెంట్రల్ నుంచి ఏదైనా మంచి ఆఫర్ అవకాశం ఉంటుంది. మొత్తం ఏదైనా అయినప్పుడు కూడాను ఆల్రెడీ మహారాష్ట్రలో ఈ సంవత్సరం ప్రూవ్ చేసుకున్నాడు. తమిళనాడు కూడా కొంత ఫోకస్ చేసాడు. తమిళనాడులో విజయ్ని ఫోకస్ చేసినా విజయ్ అంత తేలిగ్గా లొంగే వ్యక్తి ఏం కాదు. ఉమ్, ఈ బఠానీలకన్నా బిస్కెట్లకి పడే మనిషి కాదు. అది స్ట్రాంగ్ అయిన జాతకం. ఉమ్, సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ పరిణామాలు కొంత మార్పులు జరిగే అవకాశం ఉంది. అభివృద్ధి వైపు అంటారా, అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జ్ఞానవంతులు తప్ప ఎవరు కనపడదు. చివరిగా రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక విషయాలు మాట్లాడుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అప్పులు చేసి ఇవాళ పప్పు కూడా తింటున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ అయినా. ఈ యొక్క పరిణామ క్రమంలో ఏమన్నా ఈ సంవత్సరం మారుతుందా లేకుంటే ఇదే పరిస్థితి కొనసాగుతుందా? 2027వ సంవత్సరం ఉగాది వరకు ఉమ్, మనుషుల యొక్క నడవడిక, ప్రయాణము, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ప్రభుత్వాలు ఆర్థిక పునాదులు పూర్తి స్థాయిలో తవ్వుకోవటం అవుతుంది. సో టోటల్గా రెండు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి అభివృద్ధి అనేటువంటిది కేవలం ద కింగ్స్ న్యూ క్లోత్స్, జ్ఞానం ఉన్నవాడికే అభివృద్ధి కనబడుతుంది. కానీ జ్ఞానం లేనివాడు రాబడి పెరిగే అవకాశం లేదంటారు. రూపీ బిజినెస్ ఏమి ఇటు నుంచి కూడా వనరులు మనకు ఏర్పడే అవకాశం లేదు. రైతాంగం కుప్పకూలే అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ కుప్పకూడే అవకాశాలు, రియల్ ఎస్టేట్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకా ఈ సంవత్సరం అన్ని రంగాలకు పరాభవమే. కాబట్టి ఉన్నదాన్ని కాపాడుకుంటూ ధర్మబద్ధ పాలన చేసుకుంటూ ధర్మాన్ని నడుచుకుంటూ దైవ బలంతో ఈ పరాభవ సంవత్సరం అన్ని రాజకీయ నాయకులకు, దేశ రాజకీయ నాయకులకు, రైతాంగాలకి, పారిశ్రామికవేత్తలకి, సంసారులకి, సన్యాసులకు కూడా ఈ సంవత్సరం గడ్డు కాలమే. కాబట్టి అటువంటి గడ్డు కాలం నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏదన్నా ఉందంటే అది కేవలం జపం, తపం, దానం, పూజ, ఫలితం. ఓకే, ఇవే మనం చెప్పదగినటువంటి సూచన. థ్యాంక్ యూ జీవీఎల్ చార్లి గారు. సో ఇది ఉగాది సందర్భంగా రాబోయే సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేది జీవీఎల్ చార్లి గారితో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. సో మీరు కూడా ఈ ఒక్క ఉగాది సంవత్సరంగా ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి, మరోవైపు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే అంశాల మీద మీరు కూడా జీవీఎల్ చార్లి గారు చెప్పినటువంటి సూత్రాలు అట్లాగే రాబోయే క్రమం ఏ విధంగా ఉంటుందని విన్న తర్వాత మీ అభిప్రాయాలు కూడా కింద నాకు కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.